మన భూటకపు చరిత్రకారులు భారతదేశాన్ని మొఘలులో లేదా బ్రిటిష్ వారో కాదంటే ఇతర పాశ్చాత్యులో ఇటువైపుగా వచ్చి మనని ఉద్ధరించినట్టు, వారు వచ్చే వరకు మనకు బ్రతకడమే తెలియనట్టు పరితెగించి ప్రతి చోట జొప్పించారు. దురదృష్టం ఏంటంటే మనం కూడా వారు వ్రాసినవి చెప్పినవి విని అవే నిజాలు అనుకుని కాలం గడిపేస్తున్నాం. మనం పాఠశాలల్లో ఇప్పుడు చరిత్ర అని చదువుకుంటున్నది అంతా ఒక బూటకం. తెర మీద చూపిస్తే అదొక పెద్ద దగుల్బాజీ నాటకం. మొఘలులు ఇతర మతమోర్జపు విదేశీ విద్రోహుల గురించి బహు గొప్పగా బాగుగా వర్ణిస్తూ బాహుములాలు గుర్తేసుకోవడం జరుగుతోంది. ఇప్పటికీ వారేదో మన దేశానికి దొరికిన బంగారు పిచ్చుకలన్నట్టు ఉంటాయి వర్ణనలు. కానీ నిజంగానే బంగారు భాండాగారమైనటువంటి మన దేశాన్ని కొల్లగొట్టడానికొచ్చి పీల్చి పిప్పి చేశారని మనం గ్రహించాం. మన ఆలయాలు శిల్ప సంపదలు ధ్వంసమయ్యాయి. సంపద దోచుకోబడింది. మన దేశంలోనే మన ప్రజలపైనే బానిసత్వం విధించబడింది. మత మార్పిడుల పర్వం నడిచింది. మారణకాండ జరిగింది. ఎందరో వీరుల రక్తంతో ఈ మట్టి తడిసింది. వారి ఆప్తుల అశ్రుధారలతో మన అవని కన్నీటి ఏరులయ్యింది. పచ్చటి భరతమాత వెచ్చటి రక్తంతో ఎర్రబడింది. ఆ బాధకి కొలమనమేది? ఆ వీరుల త్యాగాల చరిత్ర ఏది? ఏ రాజకీయ సామాజిక కుట్రల చట్టాల కింద అది నలిగింది? ఆలోచించండి. వీరులైన మన పూర్వీకుల పౌరుషాన్ని దాచి మనల్ని పీరుగులుగా సత్తువలేని వారిగా చూపిస్తే మనం నమ్మేస్తున్నామే. మన విచక్షణకి ఏమైంది? ధర్మ నిష్ట కలిగి ఉండక మన చరిత్ర గొప్ప